ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. రామరాజ్యము అనగా ఏమిటి? శీలమే రామరాజ్యము, సత్యమే రామరాజ్యము, రమింపచేసేదే రామరాజ్యము. ఎవ్వరినీ ద్వేషించకుండా, హింసించకుండా, బాధించకుండా ఉండటమే రామరాజ్యము. ఈ విధమైన భావములు మనలో ఆవిర్భవించినప్పుడు ఆ క్షణములోనే రామరాజ్యము ఆవిర్భవిస్తుంది. ఈ విధమైన భావముతో తులసీదాసు రాముని ప్రార్థిస్తూ వచ్చాడు. అతడు రచించిన రామాయణంలో ప్రతి ఒక్కటి స్వానుభవముతో కూడినది. రామా, నా దగ్గర ఏ విధమైన శక్తి కానీ, ధన కనక వస్తు వాహనాదులు కానీ లేవు. నేను ఏ యోగాభ్యాసము చేయలేదు. నా దగ్గర ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ. ఆ ప్రేమ నిమిత్తము నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు తులసీదాసు. యోగములు, శాస్త్రములు, ఆసనములు, భజనలు, ధ్యానములు ఇవి కాదు భగవంతుని దగ్గరకు చేర్చేవి. అయితే ఇవి చేయకూడదని నేను చెప్పటం లేదు. తెలుసుకోండి, వ్యర్థమైన మార్గములో ప్రవేశించే బదులు ఇలాంటి పుణ్యకార్యాలను చేసుకోండి. కానీ భగవంతుణ్ణి చిక్కించుకోవాలంటే, దక్కించుకోవాలంటే హృదయ పరివర్తన కావాలి. విషపు విత్తులను నాటి తీయని ఫలములు కావాలంటే ఎట్లా లభ్యమవుతాయి? ఏ విత్తనము నాటావో ఆ ఫలములే నీకు లభ్యమవుతాయి. నీవు ప్రేమ విత్తమును నాటు, ప్రేమ ఫలమును పొందు. కానీ చేదు విత్తనములను నాటి ఈనాడు తీయని ఫలములను ఆశిస్తున్నాడు. ఇదెలా సాధ్యము? ఇంత మాత్రమో కామన్ సెన్స్ లేకపోతే మీరు భక్తులెలా అవుతారు? ఈ చిన్న విషయాన్ని యోచన చేయలేకపోతున్నారేమిటి?